హాయ్ అండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి బిగ్ అప్డేట్ అనేది రావడం జరిగింది. ఈ అప్డేట్లో భాగంగా మీరు మొదటి విడత అనేది చూసే ఉంటారు. అయితే ఇప్పుడు రెండవ విడత లిస్ట్ అనేది ఏ విధంగా చూసుకోవాలి, వాటిని మీ చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్లో ఏ విధంగా చూడాలి అనే విషయాన్ని నేను మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ మీ వరకు నేను తీసుకురావడం జరుగుతుంది. మీరు ముందుగా మీ ఫోన్లో ఉన్నటువంటి ఏదైనా ఒక బ్రౌజర్ని తీసుకొని ఓపెన్ చేసి indiramma.inlo.telangana.gov.in అని చెప్పేసి సెర్చ్ చేసినట్టయితే మీకు ఈ విధమైన పేజ్ అనేది రావడం జరుగుతుంది. ఈ లింక్ని నేను డిస్క్రిప్షన్లో మీకు ఇవ్వడం జరిగింది. అక్కడ క్లిక్ చేసినట్టయితే మీరు ఈ పేజ్కి అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ చూడొచ్చు, మీరు లాగిన్ పక్కన 3 లైన్స్ అనేది ఉన్నాయి. కొంతమంది మీరు మొబైల్లో ఓపెన్ చేసినట్టయితే మోర్ అనే ఆప్షన్ కూడా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఈ 3 లైన్స్ పైన మీరు ఒకసారి క్లిక్ చేసినట్టయితే మనకు ఈ లెఫ్ట్ సైడ్లో ఆప్షన్స్ అనేది రావడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇందులో అప్లికేషన్ సెర్చ్ అని చెప్పేసి లాస్ట్ నుండి సెకండ్ ఆప్షన్ ఉంది. దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేయగానే సెర్చ్ బై అని చెప్పేసి ఆప్షన్ అయితే రావడం జరిగింది. ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, ఈ యారో మార్క్ మీద టచ్ చేసి నేను మొబైల్ నెంబర్ ద్వారా చూడాలి అనుకుంటున్నా. మీరు మీ దగ్గర మొబైల్ నెంబర్ లేనట్టయితే ఆధార్ కార్డు కానీ, ఫుడ్ సెక్యూరిటీ కార్డు కానీ, అప్లికేషన్ ఐడి ద్వారా కానీ మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. మొబైల్ నెంబర్ని క్లిక్ చేసి నా యొక్క మొబైల్ నెంబర్ని ఓపెన్ చేసి చూడాలి అనుకుంటున్నా కాబట్టి చూస్తున్నాను. ఈ విధంగా నా మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ గో అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ గో అనే ఆప్షన్ ఉంది. దీనిపైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అప్లికేషన్ డీటెయిల్స్ అనేది ఓపెన్ చేయడం ద్వారా మనకి రావడం జరిగింది. ఇక్కడ ఒకసారి చూసినట్టయితే అప్లికేషన్ ఐడి ఉంది, ఇందులో అప్లికేషన్ నేమ్ ఉంది, అలాగే డిస్ట్రిక్ట్ నేమ్ ఉంది, మండల్ నేమ్ ఉంది, విలేజ్ నేమ్ ఉంది, మొబైల్ నెంబర్ లాస్ట్ 4 అక్షరాలు కనిపిస్తున్నాయి, ఆధార్ నెంబర్ కూడా 4 అక్షరాలు కనిపిస్తున్నాయి, ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉన్నవారికైతే 4 అక్షరాలు కనిపిస్తాయి, లేకపోతే డాష్ అని కనిపిస్తుంది. సర్వేయర్ నేమ్, మీ సర్వే ఎవరు చేశారో వారి యొక్క పేరు కూడా కనిపించడం జరుగుతుంది. సర్వేయర్ మొబైల్ నెంబర్ కూడా 4 డిజిట్స్ అనేది కనిపిస్తాయి. అప్లికేషన్ స్టేటస్ కనుక మీరు చూసినట్టయితే సర్వే కంప్లీటెడ్ అని చెప్పేసి స్టేటస్ కూడా రావడం జరిగింది. అయితే ఈ విధంగా వచ్చిన వాళ్ళందరి యొక్క లిస్ట్ అనేది ఆన్లైన్లో సర్వే అనేది కంప్లీట్ అయినట్టే. ఇందులో మీకు సర్వే కంప్లీట్ అని వచ్చినటువంటి వారందరికీ కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఉన్నట్టే. ఇక్కడ నో డాటా ఫౌండ్ కానీ ఈ విధంగా ఏమైనా వచ్చినట్టయితే మీకు ఇల్లు అనేది వచ్చేటటువంటి అవకాశం లేదు. ఈ అప్లికేషన్ స్టేటస్ సర్వే కంప్లీటెడ్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హౌస్ అనేది వచ్చేటటువంటి అవకాశం మీకు 100% ఉంది. ఈ సెకండ్ లిస్ట్ కూడా మీ గ్రామ పంచాయతీలో పెట్టడం జరుగుతుంది. మీ యొక్క పంచాయతీ కార్యదర్శిని మీరు సంప్రదించినట్టయితే ఈ లిస్టుకి సంబంధించిన వివరాలు కూడా మీకు తెలియడం జరుగుతుంది. ఈ విధంగా ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీకు ఇంకా రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.